Hare
త్యాగము చేసిన కథనే వర్ణించున్నవి కనుక వాటిని ఒక చోట చేర్చడం జరిగినది. ముందుగా సన్నా, హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారం. ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనసును మరలించి భగవద్ విషయములందు నేను మార్చినచో అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణ ఋషిబాలును శపింపబడి వారము రోజులలో చనిపోవటకు సిద్ధముగా ఉన్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించెను. ఈ అభ్యాసం ఎప్పటికీ అలవాటులోనున్నది. చనిపోవటకు సిద్ధముగా ఉన్న వారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించేదరు. కానీ బాబా భగవంతుని అవతారం ఒకటచే వారికి అట్టిది అవసరం లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటును పాటించింది. త్వరలోనే దేహత్యాగం చేయుచున్నామని తెలియగానే వారు వజేయను అతను పిలిచి రామ విజయమను గ్రంథమును పారాయణ చేయమని అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించాడు. తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణము పూర్తి చేసెను. ఈ విధముగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయాను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా ఉండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణమునకై ఎదురు చూచుచుండిరి. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామం బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యంతో ఉండి అందరినీ ధైర్యముగా ఉండడానికి సలహా ఇచ్చేది. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనీయలేదు. ప్రతి దినము కాకా సాహబ్ దీక్షితు, శ్రీమాన్ భూటయు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండేవారు. ఆనాడు అనగా 1918 అక్టోబర్ 15వ తారీఖున హారతి పిమ్మట వారిని వారి బసలకు పోయి భోజనము చేయుమనిది. అయినను కొంతమంది లక్ష్మీబాయి సింధే, భాగోజీ సింధే, బాయాజీ, లక్ష్మణ్ బాలా షింపి, నానా సాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండేది. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చొని ఉండేను. లక్ష్మీబాయి సింధేకు 9 రూపాయలను దానము చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము బాగాలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకుని పోయినా అతట బాగుగా ఉండుననియు చెప్పెను. ఈ తుది పలుకులు ఆడుచూ బాబా బయాజీ తాత్యా కోతెపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరచెను. అంతలో బాబా కళ్ళు తెరచి మెల్లగా ఆ అనెను. బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టినని తేలిపోయాను. బాబా సమాధి చెందిన సంగతి షిరిడీ గ్రామములో కార్చిచ్చువలే వ్యాపించారు. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడ్వసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధులలో ఏడ్చుచుండిరి, కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువ వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులయ్యి కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొని మొదలైనది. మునుముందు 8 ఏళ్ల బాలునిగా ప్రత్యక్షమైనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరని. 43-44 అధ్యాయాలు. రేపు ఒక మహత్తరమైన కార్యక్రమం. గొలగమూడికి భగవాన్ వెంకయ్య స్వామి వారి దివ్య సన్నిధికి పాదయాత్ర. కర్మయోగం. అది మన శరీరాన్ని శ్రమ పెట్టడం, కష్టపెట్టడం, కొంచెం దాన్ని కర్మయోగం అంటారు. కర్మయోగం చేస్తాం రేపంతా మనమంతా. అది కూడా ఒక యోగం. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, 18 యోగాలు ఉన్నాయి భగవద్గీతలో. బాబా వెంకయ్య స్వామి వారు వర్షాన్ని ఆపుతారు. ఒకవేళ మనం ఎంతవరకు ఉంది మన భక్తిని పరీక్షించేదానికి ఏదన్నా 4 జల్లులు వచ్చినా ఎవరు భయపడొద్దు. నిన్న కూడా చెప్పాను నేను మందిరంలో, వర్షం వచ్చినా సాయి వెంకయ్యలా
అనుగ్రహ వర్షమే అది. ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. వర్షంలో తడుస్తా నా బిడ్డలు వచ్చారని ఇంకా ఆశీస్సులు ఎక్కువగా వస్తాయి. భక్తులకు కూడా పరీక్షలు ఉంటాయి, నిలబడాల. ఊరికే సినిమాలు చూడలా, అన్నమయ్య, రామదాసు నాకు ఓళ్ళే గుర్తొస్తారు ఎంతసేపటికి. భక్త మార్కండేయ, భక్త ధ్రువ అన్నీ ఉన్నాయి కదా, భక్త తుకారం, చక్రధారి. మరి భక్తుల జీవితాల్లో పరీక్షలు లేవా? మరి అందరూ వచ్చేసేయండి ఉదయం 6 గంటలకి. ఏమో కాళ్ళు గాలినా కాలొచ్చాము, తొందరగా వస్తే ఎండ తప్పించుకొని పోవచ్చు. ఇప్పుడు వర్షం అనుకుంటున్నాం, రేపు ఎండ తప్పించినా తప్పిస్తారు. వాళ్ళు అనుకుంటే సాధ్యం కానిదే లేదు. పంచభూతాలని శాసించాడు కదా బాబా. వర్షం ఆగు అంటే ఆగిపోయింది. మనకి ఎన్నిసార్లు ఆపలేదు సాయి? ఎన్నోసార్లు. షిరిడీలో కుంభ వృష్టి కురుస్తా కూడా పల్లకి ఉత్సవం టయానికి, మనం చేసుకునే పల్లకి ఉత్సవం టయానికి ఎన్నిసార్లు ఆపలేదు ఇప్పటికి. గురు పూర్ణం అప్పుడు ఎన్నిసార్లు ఆపలేదు, విజయదశమి అప్పుడు ఎన్నిసార్లు ఆపలేదు. ఎన్నిసార్లు ఇచ్చినా మనం కొంచెం సందేహిస్తాం, మనుషులం కాబట్టి. అందుకని అందరూ దృఢ సంకల్పం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఉదయం 6 గంటలకి సాయి దర్బార్లో ఉండాలా, బయలుదేరాలి. మనం గొలగముడికి టిఫిన్లు పెట్టే ఉభయకర్త అడిగాడు నన్ను, వర్షం చూసుకొని రాండి అని. తుఫాన్ వచ్చినా వస్తాం, బాధ్యత వాళ్ళది. సాయిబాబాది, వెంకయ్య స్వామిది బాధ్యత, మాకు సంబంధం లే. మేము నిష్కామ కర్మ చేస్తున్నాం, ఫలితం ఇవ్వాల్సింది వాళ్ళు, మాకు సంబంధం లే. కర్మ చేయడం వరకే మన డ్యూటీ అని చెప్పాను నేను. ఆశ్చర్యపోయాడు ఆయన. ఆయన మహాభక్తుడు, గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం కమిటీ మెంబర్ ఆయన. ఆశ్చర్యపోయాడు ఆయన. సరే మీ ఇష్టం స్వామి అన్నాడు ఆయన. అంతా 200 మంది పేర్లు ఇచ్చున్నారు. ఇంకొక 50 మంది పండ్ర భజన సభ్యులు కూడా వస్తారంట. 250 మంది ఇప్పటి వరకు లెక్క ఉంది. ఇంకా పెరిగితే 300 కూడా కావచ్చు. ఈరోజు ఆటో అనౌన్స్మెంట్ చేయించాం, పేపర్లకు ఇచ్చాం, టీవీలకు ఇచ్చాం. మన ప్రయత్నం అంతా 100కి 100% బాబా చేయించాడు. రేపు పరీక్ష మాత్రమే ఉండేది. పరీక్షలో కూడా పాస్ చేస్తాడు. మనందరం అత్యధిక మార్కులతో ర్యాంకులు కొడతాం రేపు, స్టేట్ ర్యాంకులు. సచ్చరిత్ర శోభాయాత్రలో స్టేట్ ర్యాంకులే వచ్చాయి మనకి. నిజం అది, స్టేట్ ర్యాంకులు వచ్చాయి, మామూలు ర్యాంకులు కాదు. సాయి భక్త కోటి మాట్లాడుకుంటున్నారు అందరూ. సాయి దర్బార్ ఎక్కడుంది, సాయి దర్బార్ భక్తులు ఎక్కడున్నారని. సాయి సచ్చరిత్ర శోభాయాత్రతో, ఇది అతిశయోక్తి అనిపించిన సత్యం. ఇది సాయి సచ్చరిత్ర శోభాయాత్రతో జరిగింది అదే. ఇంకా గొలగముడి పాదయాత్ర, మీరు కూడా ప్రచారకులుగా మారాలా. కేవలం సాయి భక్తులుగా ఉంటే సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ సాయి తత్వ ప్రచారకులుగా తయారు కావాలా. ఒక్కొక్కరు 10 మందిని తీసుకురావాలి. రేపు మీరు మొదటి నుంచి చెప్తున్నా నేను. ప్రయత్నం చేసిన వాళ్ళకి ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధంగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపిస్తారు. భాగవతం, భగవద్గీత ఇప్పటికి కూడా చాలామంది చేస్తున్నారు అట్లా, భక్తి ఉన్న కుటుంబాల్లో. భాగవతం ఎందుకు హాస్పిటల్లోనే సాయి సచ్చరిత్ర చదువుతున్నారు చాలామంది సాయి భక్తులు పేషెంట్ దగ్గర. నేను ప్రత్యక్షంగా చూసా ఎన్నోసార్లు. అలాగే పరీక్షిత్ మహారాజు ఋషి శాపం వల్ల ఆయన 10 రోజుల్లో చనిపోతామని శాపం ఇస్తే మహాభాగవతాన్ని సుఖమహర్షి దగ్గర చదివించుకొని విన్నాడు. బాబా ఇక్కడ రాస్తున్నారు చూడండి, బాబా ఇతరులకు ఆదర్శంగా ఉండుటకు ఈ అలవాటు పాటించిరి. బాబాకు అవసరం లేదు. అదిగో బాబా భగవంతుని అవతారం అగుటచే వారి కట్టిది అవసరం లేదు. ఎవరి కోసం చదివించుకున్నాడు ఆయన? రామ విజయం చదివించుకున్నాడు ఆయన సమాధి కాబోయే ముందు. ఎవరి కోసం? మనందరి కోసం, ఈ లోకంలో భక్తులందరి కోసం, ఈ భక్త కోటి కోసం, ఈ మానవుల కోసం పారాయణ అనేది ఆ ప్రాముఖ్యత తెలియజేయాలని. ఒక భక్తుడి చేత ఆయన 3 రోజులు చదివి అలిసిపోయాడంట.
బాబా ఆత్మానుసంధానంలోకి వెళ్ళిపోయాడు. ఆత్మని అనుసంధానం చేసుకొని ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. అన్ని లోకాలు తిరిగి వచ్చిలా చూడలా మనం. 3 రోజుల సమాధి తర్వాత వస్తుంది. 2-3 దినములు ముందు నుండి బాబా గ్రామం పోవట, భిక్షాటం చేయట అన్నీ మానేశాడు. 1918 అక్టోబర్ 15వ తారీఖు బూటీవాడలోకి తీసుకెళ్ళండి నన్ను అని చెప్పి బయాజీ తాత్యా కోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను. ఎంత భాగ్యవంతుడో ఈ బయాజీ తాత్యా కోతే. ఆయన పైన ఒరిగి ప్రాణాలు వదిలాడంట బాబా. ఆయన ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాడో. ఆయన పై ఒరిగి ప్రాణాలు వదిలాడు. ఇక్కడ చూడండి, సమాధి ఘట్టంలోనే మనం ఏడుస్తున్నాం సమాధి పాటలు విని. బాబా సమాధి చెందిన సంగతి షిరిడి గ్రామంలో కార్చిచ్చు వలె వ్యాపించను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధుల్లో ఏడ్చుచుండిరి, కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కళ్ళ నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులైరి. ఏం రాశారు ఇక్కడ? అందరూ ఏడుస్తున్నారు, మామూలుగా కాదు, బిగ్గరగా ఏడుస్తున్నారంట. వీధుల్లో ఏడుస్తున్నారంట. వీధుల్లో ఏడిస్తే ఏమనుకుంటాం? ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారే, వీధిలో ఏడిస్తే అనుకుంటాం. అంతేనా కాదా? మరి బాబా మీద ఎంత ప్రేమ వాళ్ళకి, అనంతమైన ప్రేమ. అది మాటల్లో చెప్పగలమా? తన భక్తులకి ఆయన ఎంత ప్రేమను పంచి ఇస్తే, ఎంత కరుణను పంచి ఇస్తే ఆ విధంగా ఏడుస్తున్నారు. తెలివి తప్పి పడిపోయారంట కొంతమంది. కళ్ళ నుండి నీళ్లు కాలువల వలె ప్రవహిస్తున్నాయని రాశారు ఇక్కడ. ఎట్లా? కాలువలే, కళ్ళ నీళ్లు కాలువల్లాగా ప్రవహిస్తున్నాయంట. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! అనంతమైన ప్రేమ, అవ్యాజమైన ప్రేమ, అనురాగం. ఎంత సంపాదించుకున్నాడు బాబా వాళ్ళ దగ్గర. వాళ్ళకి పంచి ఇస్తారు కదా, ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. వాళ్ళకి అందించాడు కాబట్టి వాళ్ళు స్పృహ పడిపోయారంట కొంతమంది. సాయిబాబా సమాధి చెందబోయే ముందు చెప్పాడంట, 8 ఏళ్ల బాలునిగా ప్రత్యక్షమవుతాను. ఇక్కడ ఏం రాశారంటే, యోగీశ్వరుని వాక్కులు ఎవరు సందేహింపని అవసరం లేదు. ఖచ్చితంగా ఆయన 8 ఏళ్ల బాలుడుగా ప్రకటమవుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా దేవకీ దేవి కారాగారమున 8 ఏళ్ల బాలుడుగా ప్రకటమయ్యాడు. బాబా కూడా 8 ఏళ్ల బాలుడిగా ప్రకటమవుతాడు. ప్రకటమయ్యున్నాడేమో, మనకేం తెలుసు? 8 ఏళ్ల బాలుడుగా ప్రకటమయ్యున్నాడేమో, మనం గుర్తించగలమా? అజ్ఞానులమి. మన వల్ల అవుతుందా? ప్రకటమయ్యున్నాడేమో. యోగుల మాటలు సత్యం అని చెప్పి రాస్తున్నారు ఇక్కడ. సందేహం అవసరం లేదు. సాయిబాబా అవతారం భక్తులు ఉద్ధరించడానికి వచ్చున్నది. మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం, మనల్ని ఉద్ధరించుకోవడానికి వచ్చాడని. తర్వాత చూడండి, ఇది ఖచ్చితంగా మీరందరూ వినాల్సిన పాయింట్. సాయిబాబా తన భక్తులతోటి సంబంధం ఈ యొక్క జన్మతోడిదే కాదు, అది గడిచిన 72 జన్మల సంబంధం. ఈ మాట వింటే ఒళ్ళు పులకరించడం మీకు. ఈ ఒక్క జన్మే కాదు బాబాతో మనకి. ఏం చెప్తున్నారు ఇక్కడ? శ్యామాకు ఒక్కడికే కాదు, మంది కూడా 72 జన్మల సంబంధం అని చెప్తున్నారు. ఎంత అదృష్టం చేసుకున్నాం మనం, ఎంత పుణ్యం చేసుకున్నాం. 72 జన్మల నుంచి ఆయనతో ఉంటే ఇంకేమన్నా కావాలా మనకి? ప్రేయసి ప్రియులు కాదు పాడుకోవాల్సింది పాట అది. ఎన్నెన్నో జన్మల బంధం సాయి మనది. బాబాతో పాడుకోవాలి ఆ పాట. నేను రాసా బాబా మీద పాట, భజనల్లో కూడా పాడా ఎన్నోసార్లు, నేను అనుభవించాది. ఎన్నెన్నో జన్మల బంధం సాయి మనది, ఎన్నటికీ మాయని మమత నీది నాది ఒక్క క్షణం. సాయి
ఒక్క క్షణం నిన్ను వీడి నే బ్రతుకలేను. పాడుకోండి. సాయి ఒక్క క్షణం నిన్ను వీడి నే బ్రతుకలేను, ఈ విరహం ఒక్క క్షణం నే తాళలేను, ఎన్నెన్నో జన్మల బంధం సాయి మనది, ఎన్నటికీ మాయని మమత మీది మాది. కోటి జన్మలకైనా కోరేదొకటి, ఎప్పటికి నీతో నేనుండాలి, మనముండాలి. ఎంత బాగుంది. కోటి జన్మలకైనా ఆయనతో కూడా ఉండాలని కోరుకుందాం అందరం. భరద్వాజ మాస్టర్ గారు రాశారు సాయినాథ ప్రబోధామృతంలో, ప్రేయసి కనపడపోతే ప్రియుడు ఎంత విరహ వేదన చెందుతాడో, పిచ్చెక్కిపోతాడో. కాసేపు మాట్లాడకపోతే, కాసేపు కనిపించకపోతే, అట్లా బాబాని చూడకపోతే పిచ్చెక్కిపోవాలి. మనకి బాబాతో మాట్లాడకపోతే పిచ్చెక్కిపోవాలా, ఈ సచరిత చదవకపోతే పిచ్చెక్కిపోవాలా, ఈ భజన చేయకపోతే పిచ్చెక్కిపోవాలా, ఈ నామం పలకపోతే పిచ్చెక్కిపోవాలా. వాడు నిజమైన భక్తుడు, వామి నిజమైన భక్తురాలు. అది జన్మ. మళ్ళా గొడవలు ఆడగొడ మనకే కాదు, అప్పుడు కూడా ఉన్నాయి గొడవలు. హిందూ ముస్లింలు కొట్లాట. మళ్ళా ఆ హిందూ ముస్లింలని ఐకమత్యంగా ఉంచేదానికే సాయిబాబా అవతారం తీసుకున్నాడు. ముస్లిం హిందువుల్ని కలిపాడు. మళ్ళా అటు సమాధి అయ్యాడో లేదో అందరూ భ్రమపడిపోయారు బాబా లేడని. మళ్ళా చూడు నిదర్శనాలు ఇచ్చాడు, నేను ఉండానురా మీతో కూడా అని. అట్లే మనకు కూడా ఇస్తూ ఉంటాడు. మళ్ళీ ఒక్కోసారి మనం మర్చిపోతాం, మాయలో పడి ఏడుండాడులే సాయిబాబా అని అంటుల్లా అనుకుని ఉన్నామా? ప్రతి ఒక్కరు ఒక్కసారి మనం ఉంటాడు, మాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది, సాయిబాబా ఉంటే సాయిబాబా ఎక్కడ ఉన్నాడు అనుకుని ఉన్నామా? ఊరు నాయన, మనమేం సామాన్యులమే. మళ్ళా అప్పుడు భుజం తట్టి వెన్ను తట్టి నేనున్నానని ఏదో ఒక అనుభవం ఇచ్చి, ఏదో ఒక లీల చేసి, ఎన్ని బాధలు ఆయనకి అవసరమా? మనల్ని బాగుపరిచేదానికి వచ్చి ఆయన ఎన్ని బాధలు పడుతున్నాడు మనతో. ఆయన కాబట్టి ఆడుతున్నాడు మనతో. మళ్ళా కొట్లాటాడ. ఒక ఆయన గోరీ కట్టాలంటే, ఒక ఆయన బూటీ వాళ్ళలో పెట్టాలంటే బాబా చెప్పాడు కదా క్లియర్గా, బూటీ వాళ్ళలో పెట్టండి నన్ను అన్నాడు. నోరు మూసుకొని పెట్టాలా? గురువు మాట వేద వాక్కు కదా, గురువాజ్ఞ శిరోధారే కదా. కొట్లాట ప్రారంభమైందిడా. మా సాంప్రదాయం ప్రకారం సమాజ్ చేయాలా, హిందువులు మా సాంప్రదాయం ప్రకారం సమాజ్ చేయాలా. హిందువులంతా బూటీ వాళ్ళలో పెట్టాలన్నారు, ముస్లింలంతా బయట ఆరు బయట స్థలంలో పాతి సమాధి గోరీ కట్టాలన్నారు. తర్వాత ఈ లోపల ఏం చేశాడు చూడండి బాబా. లక్ష్మణ మామ ఇక్కడ ఏం రాస్తున్నారు చూడండి. సనాతనాచార పరాయణుడైన సద్బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణుడు స్వప్న దర్శనం ఇచ్చాడు బ్రాహ్మణుడికి. దాసగణకు కూడా ఇచ్చాడు, ఆయన కూడా బ్రాహ్మణుడే. అంతా బ్రాహ్మణులే ఎక్కువ మంది ఉన్నారు బాబా దగ్గర. ఇప్పుడు వచ్చి మళ్ళీ సాయిబాబా అని ముస్లిం అంటారు అందరూ. మరి బ్రాహ్మణులు ఎందుకున్నారు ఆ రోజు? పిచ్చోళ్ళు వాళ్ళు ఏమన్నా? స్వప్న దర్శనం ఇచ్చి బాపు సాహెబ్ జోగు ప్రతిరోజు ఆయనకు హారతి ఇచ్చేది. ఆయన కూడా మాయలో పడిపోయాడు, సమాధి అయ్యాడు కదా, ఇంకా హారతి ఏం చేసేది బాబాకని ఇంట్లో పడుకున్నాడు. నేను సమాధి అయ్యానని జోగు రాడు, నువ్వు రా నాకు హారతి చేయి, పూజ చేయి అన్నాడు. పూజలు ఇప్పుడు మొదలుపెట్టారు, మందిరాలు ఇప్పుడు వచ్చాయి అంటారు. అప్పుడే సాక్షాత్ బాబా చెప్పాడు నాకు పూజ చేయండి రా అని. సమాధి అవ్వగానే స్వప్న దర్శనం ఇచ్చి పూజ చేయని స్వయంగా స్వప్న దర్శనం ఇచ్చి చెప్పాడు. శరీరానికి చేయగలవా మనం? ఒక డెడ్ బాడీకి చేయగలవా? ప్రాణం లేని ఒక దేహానికి, ఒక శరీరానికి చేయగలవా? కట్టుకున్న భార్య అయినా చేయలేదు, చేయగలదా? కన్న బిడ్డలు చేయలేరు. డెడ్ బాడీ అయిపోయింది, దేవుని పిలుస్తారు, బాడీ పేరు పిలుస్తారా? బాడీ ఎప్పుడు వస్తుంది? బాడీ ఎక్కించారా? బాడీ దించారా? బాడీ అయిపోద్ది, పేరు వస్తుంది అప్పుడా?
పేర్లు ఎవరు మాట్లాడరు. బాడీ ఎన్ని గంటలకు వస్తుంది? ఇక్కడ సాక్షాత్తు భగవంతుడైన బాబాకు పాదాలు కడిగి అభిషేకం చేశారంట. సాయి పార్థివ దేహానికి, శరీరానికి పాలతో అభిషేకం చేశాడు ఆయన. మణమ్మ గారి సచరిత్రలు రాసిన స్పష్టంగా పాదాలు పాలతో అభిషేకించి షోడశోపచార పూజ చేశారు. 16 ఉపచారాలతో పూజ చేశారు. ప్రతిరోజు ఆయన బాబాకు పూజ చేసి మిగతా దేవతలకు పూజ చేసేవాడంట. పూర్ణ భక్తి విశ్వాసాలు అది పూర్ణంగా ఉన్నాయి కాబట్టి, పూర్ణమైన భక్తుడు కాబట్టి, అర్హత ఉంది కాబట్టి ఆయనకి దర్శనం ఇచ్చాడు. ఇదిగో పూజా ద్రవ్యమును పళ్ళెమును పట్టుకొని వచ్చి పూజను హారతిని చేసిపోయాడు. మళ్ళా జోగ్ అప్పుడు మేలుకున్నాడు, మధ్యాహ్న హారతి ఇచ్చాడంట. సాయిబాబా శరీరానికి ప్రాణం వదిలేసిన తర్వాత ఆ శరీరానికి కూడా షిరిడి హారతులు ఇచ్చారు. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా. మరి హారతులు ఎంత ముఖ్యమైనవి. తర్వాత రెండవ పార్టీ మనసు మారిందంట, మార్చేశాడు. ఆయన సంకల్పమే కదా నెగ్గద్దా, మన సంకల్పాలు నెగ్గుతాయా? బాబా సంకల్పమే నెగ్గద్ది, అదే కరెక్ట్ కూడా. మన దృష్టిలో లోపం ఉంటుంది కానీ బాబా దృష్టిలో ఎప్పుడు లోపం ఉండదు. ఆయన ఎప్పుడు చేసినా మనకు మంచే చేస్తాడు. ఇది గుర్తుపెట్టేసుకోవాలి ప్రతి ఒక్కరూ. శరీరాన్ని ఉత్సవం చేస్తూ అందరు కలిసిపోయారు. మళ్ళా బాబా మార్చేశాడు. అందరి హృదయాల్లో ఉండేది ఆయనే కదా, మార్చేశాడు. అందరూ ఒకటైపోయి శరీరాన్ని ఉత్సవం చేస్తూ తీసుకోపోయి మురళీధరుని కోసం, గుర్తుందా, మురళీధరుని కృష్ణ పరమాత్మను పెట్టాలని అరుగ్గట్టారు. అక్కడ శాస్త్రోక్తంగా సమాధి చేశారు. వేద మంత్రోచ్చారణతో చేశారు సాయి బాబా సమాధి. వేద మంత్రాలు పఠించారు. ఆ రోజు కాశీలో కొన్ని వందల మంది బ్రాహ్మణులకి ఉపాసని బాబా, తర్వాత వస్తుంది చూడండి, ఉపాసని బాబా వెండి గ్లాసులు ఇచ్చాడు. ఇప్పుడు మనం వెండి పళ్ళెం తెచ్చి వెండి గ్లాసులు తెచ్చి బాబాకి ఇచ్చామని మురిసిపోతున్నాం. అది కూడా మంచిదే. 100 ఏళ్ల క్రితమే వెండి గ్లాసులు దానం ఇచ్చారు బాబా జ్ఞాపకంగా. ఇప్పుడో మనం స్టీల్ పళ్ళెం ఇచ్చి వెనక పేరేస్తున్నాం, అదే గొప్ప అనుకుంటున్నాం. ఆ రోజే ఇచ్చారు వెండి గ్లాసులు దానం ఎంతోమంది బ్రాహ్మణులకి. ప్రొఫెసర్ నార్కే ఈయన బాబా తరపున భిక్షాటం చేశాడు. భిక్షకు పోయాడు బాబా నడవలేని పరిస్థితుల్లో. ప్రొఫెసర్ అయినా, కాలేజీ ప్రొఫెసర్ అయినా భిక్షకు పోయాడు. ఆయన స్టేట్మెంట్ చూడండి ఇక్కడ. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరం 1.5 రోజు 36 గంటల బాడీ ఐస్ పెట్టకుండా ఏం పెట్టకుండా ఉంటే ఎట్టుంటుందా? ఐస్ పెట్టినా కానీ ఎట్టుంటుందా? ఉబ్బిపోద్ది. ఉబ్బద్దా లేదా? మేము చూస్తుంటాం డెడ్ బాడీలకి కత్తితో సాక అక్కడికి వచ్చిన వాళ్ళు, పేర్లు చెప్పకూడదులే ఇప్పుడు మనం. ఎట్ట తీస్తారా వస్త్రాన్ని? కత్తి తీసుకొని ఎట పెరగతారు, కత్తి తీసుకొని ఆ తాళ్ళు ఎట్టుకొస్తారు కత్తితో. కత్తితో ఆడుకుంటారు ఆ బాడీతో, ప్రాణం లేదు కాబట్టి. ఇక్కడ చూడండి, అవయవాలన్నీ కదులుతున్నాయంట, సాగుతున్నాయంట. చేతిలో కూడా పిడికిలు తీసి దక్షిణ పెట్టారంట. పిడికిలు అట్లా ఓపెన్ చేస్తే ఏళ్ళు తెరుచుకున్నాయంట. దక్షిణ పెట్టారంట బాబా చేతిలో. అప్పుడు కూడా బాబా కపిని బటన్లు తీశారంట, సులభంగా తీయగలిగారంట. బాబా కపిని లాల్చి అనుకుంటాం మనం, పైకి ఈజీగా వచ్చేసిందంట. అంత కూడా ఉబ్బలేదు. మరి సాక్షాత్ భగవంతుడు కాదా? వెంకయ్య స్వామి గురించి కూడా పత్రికలో ఒక ఆర్టికల్ ఉంది. శరీరం ఉబ్బలేదు వెంకయ్య స్వామిది కూడా. ఏదో తగిలితే రక్తం వచ్చింది బాడీకి అని రాస్తున్నారు. మహానుభావులు వాళ్ళ జీవ సమాధి సాయి. వాళ్ళు అనుకుంటే శ్వాసను బంధించేస్తారు. మనకేమనిపిస్తుంది అంటే శ్వాస లేకపోతే పోయామని కదా. శ్వాస లేదు కాబట్టి సమాధి చేశారు. జీవ సమాధులు. నేను పెద్ద వేదిక మీద కూడా చెప్పా జీవ సమాధిని. సత్యం 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 అది. సాయిరాం సాయిరాం సాయిరాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, సాయి దర్బార్ మహారాజ్ की जय. సమాధి అనంతరం కూడా
పిలిస్తే పలుకుతున్న సాయినాథ్ మహారాజుకి, సమాధి అనంతరం కూడా నమ్ముకున్న వారి వెంట క్షణక్షణం ఉండి నడిపిస్తున్న సాయినాథ్ మహారాజుకి, సాయి దర్బార్ మహారాజుకి, ఈ సాయి సచరిత్ర ద్వారా కూడా మనందరినీ నడిపిస్తున్న సాయినాథ్ మహారాజుకి, మాట్లాడుతున్న సాయినాథ్ మహారాజుకి. శ్రీ సత్యనారాయణ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయి దర్బార్ మహారాజుకి జై. శ్రీ సాయి సచరిత్రకు జై. అమ్మా సచరితమా, అమ్మా సచ్చరితమా, అమ్మా సచరితమా, అమ్మా సచ్చరితమా, సాయినాథ ప్రతిరూపమా, సాయినాథ ప్రతిరూపమా, తల్లి నీకు వందనమా, తల్లి నీకు వందనమా, అమ్మ నీకు వందనాలమ్మా, అమ్మ నీ ప్రేమే నిదమ్మా, అమ్మ నీ ప్రేమే నీదమ్మా, చల్లని కరుణే నిదమ్మా, చల్లని కరుణే నీదమ్మా, అమ్మా సచరితమా, అమ్మా సచ్చరితమా, అమ్మా సచరితమా, అమ్మా సచ్చరితమా, సాయినాథ ప్రతిరూపమా, సాయినాథ ప్రతిరూపమా, తల్లి నీకు వందనాలమ్మా, తల్లి నీకు వందనాలమ్మా, అమ్మ నీకు వందనాలమ్మా. అమ్మ నీకు వందనాలమ్మా. అందరూ సచరిత్ర చేతులు పట్టుకోండి. అందరూ గట్టిగా పలకండి. శ్రీ సాయి సచరిత్రకు, శ్రీ సాయి సచరిత్రకు, శ్రీ సాయి సచరిత్రకు. మహారాజుకి జై. సాయి దర్బార్ మహారాజుకి జై. ఓ సమర్థ సద్గురు సాయినాథ, సమర్థ సద్గురు సాయినాథ, సాయి మాత, సాయి మాత, ద్వారకా మాయి, ద్వారకామాయి, భక్తుల కోరికలు నెరవేర్చు నెరవేర్చు కల్పవృక్షమా, కల్పవృక్షమా, నీ దివ్య ఆశీస్సులతో ఈ దివ్య ఆశీస్సులతో ఈ రోజు ఈరోజు నీ సన్నిధికి, ఈ సన్నిధికి, నీ భజనకు, ఈ భజనకు, నీ చరిత్ర పారాయణకు, ఈ చరిత్ర పారాయణ, నీ సత్సంగానికి ఈ సత్సంగానికి రాగలిగాం. రాగలిగాం. ఇదంతా 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 నీ దయే సాయి, నీ దయే నీ సాయి, దయే సాయి. నీ దయే సాయి. ఇలాగే ఇలాగే ప్రతిరోజు ప్రతిరోజు నీ సేవలలో ఈ సేవలలో పాల్గొని పాల్గొని మనస్సును, మనస్సును, బుద్ధిని, బుద్ధిని, శ్రద్ధను, శ్రద్ధను, ఓర్పును, ఓర్పును, ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించు దేవా, ప్రసాదించు దేవా, ప్రసాదించు దేవా. ప్రసాదించు దేవా. నీ కృపా దృష్టితో నీ కృపా దృష్టితో అనుక్షణం అనుక్షణం మా వెన్నట్టి ఉండి వెన్నట్టి ఉండి మమ్ములను, మమ్ములను, మా కుటుంబ సభ్యులను మా కుటుంబ సభ్యులను కంటికి రెప్పలాగా కంటికి రెప్పలా కాపాడి కాపాడి నడిపించు నడిపించు తండ్రి. తండ్రి. మా తల్లిదండ్రులను, మా తల్లిదండ్రులను, మా అత్త మామలను మా అత్తమామలను గౌరవించి గౌరవించి సంరక్షించే సంరక్షించే సద్బుద్ధిని సద్బుద్ధిని మాకు మాకు ఇవ్వుము సాయి. ఇవ్వుము సాయి. మాలో ఉన్న మాలో ఉన్న ఈర్ష్య, ఈర్ష్య, ద్వేషం, ద్వేషం, అసూయ, అసూయ, అహంకారం, అహంకారం, కామ క్రోధ, కామక్రోధ, లోభమోహ, లోభమోహ, మదమాశ్చర్యాలను మదమాశ్చర్యాలను సమూలంగా సమూలంగా తీసివేయి సాయి, తీసివేయి సాయి, తీసివేయి సాయి. తీసివేయి సాయి. బాబా, బాబా, బాబా నీ చేతిలో బాబా నీ చేతిలో పరికరములుగా పరికరములుగా లోక కళ్యాణానికి లోక కళ్యాణానికి మమ్ములను మమ్ములను ఉపయోగించుకో సాయి. ఉపయోగించుకో సాయి. ధర్మాన్ని, ధర్మాన్ని 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 ఆచరించే ఆచరించే శక్తిని, శక్తిని, సద్గుణాలను, సద్గుణాలను, ఇంద్రియ నిగ్రహాన్ని ఇంద్రియ విగ్రహాలను మాకు మాకు అనుగ్రహించుము సాయి. అనుగ్రహించుము సాయి. మాకు, మాకు, మా కుటుంబానికి, మా నీ కుటుంబానికి, విశ్వానికి ఈ అంతటికి విశ్వానికంతటికీ నిరంతరం నిరంతరం శాంతిని శాంతిని ప్రసాదించు దేవా. ప్రసాదించు దేవా. నిరంతరం నిరంతరం శాంతిని శాంతిని ప్రసాదించు దేవా. ప్రసాదించు దేవా. సాయినాథ, సాయినాథ, సాయి దేవా, సాయి దేవా, సాయి తండ్రి, సాయి తండ్రి, సాయి అమ్మ, సాయి అమ్మ, ద్వారకామాయి, ద్వారకామాయి, శరణం, 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 శరణం. శరణం. అందరూ వచ్చేది పైగా తెలిసాయి. పాయిమాం, పాయిమాం, పాహిమా, పాయిమాం, పాహిమా, పాయిమాం, పాహిమా, రక్షమా, 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 రక్షమా. రక్షమా. శ్రీ సత్యనారాయణ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి దర్బార్ మహారాజ్ కి జై.
శ్రీనివాస్ సాయి నాకు అత్యంత ఆత్మీయులు. మేమిద్దరం కలిసి 10 సంవత్సరాలు అభిషేకం చేసే భాగ్యం ఇచ్చాడు సాయినాథుడు. అభిషేకం అయిన తర్వాత కూడా బాబా లీలలో ముచ్చరించుకుంటూ బాబా పాటలు పాడుకుంటూ బాబా ఎదురుగా కూర్చునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. ఈ మధ్య పెద్ద సర్జరీ జరిగింది సాయికి. అది ఇంటర్నేషనల్ డాక్టర్ అయినా ఇక్కడ పూణేలో పెద్ద డాక్టర్, పెద్ద హాస్పిటల్, అక్కడే సర్జరీ చేసుకొని మొన్ననే నెల్లూరుకు వచ్చారు. నెల్లూరుకు రావడమే నేను ఉదయం సాయి దర్బార్కి వచ్చి 1 గంట సేపు ధ్యానం చేసుకొని వెళ్ళారు. రాత్రి కూడా వచ్చి కూర్చున్నారు. ఈ సౌండ్ ఎక్కువ వినొద్దని చెప్పారు డాక్టర్లు. అది సౌండ్ ఇబ్బంది అయ్యి మధ్యలోనే వెళ్ళిపోయారు. ఈరోజు కూడా మందిరంలో ఇప్పటివరకు ధ్యానం చేసుకొని ఇప్పుడే ఇక్కడికి వచ్చారు. కాబట్టి బాబా వారి అనుభవం వారే చెప్తారు. పెద్ద ఆపరేషన్ బాబా సక్సెస్ చేశారు. అది ఎలా అనేది వాళ్ళ మాటల్లో విన్నాం. అక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ సాయి మాలల యొక్క ఈ మధ్య కూడా ఏడుకొండయ్య స్వామి ఉభయం రోజు నేను చెప్పాను శ్రీనివాస్ సాయి మాలాధారణ గురించి, సర్జరీ గురించి మీకు. అక్కడ బాబా స్వయంగా తన ఫోటోనిచ్చి మందిరం కట్టుకోమని ఒక భక్తుడికి చెప్పాడు. ఆ భక్తుడి పేర్లన్నీ శ్రీనివాస్ సాయి చెప్తారు. అది తొలి మందిరం. షిరిడి తర్వాత అదే ద్వారకామాయి తర్వాత తొలి మందిరం అది మన భారతదేశంలోనే. ఆ మందిరంలో మాలాధారణ చేసుకునే భాగ్యం బాబా ఇచ్చాడు శ్రీనివాస్ సాయికి. ఇది 18వ సంవత్సరం మాలాధారణ. గురుస్వామి మనందరికీ ఇరుములన్నీ మనం కట్టించుకున్నాం. గత ఎన్నో సంవత్సరాలుగా ఇరుములు కడుతున్నాడు, ఎంతో సేవ చేస్తున్నాడు. అంటే సాయి మాల సర్జరీ కావటం, పుట్లిప్పడం, వెళ్ళిపోయి పూణే నుంచి కారులో వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే ఒప్పుకోరని అక్కడ దాకా పోయి బాబా మందిరం దర్శనం చేసుకొస్తామని చెప్పి తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి సాయి మాల వేసేసాడు. అంటే సాయి మాల ధారణ ఎంత ప్రాణం ఆయన అనుభవిస్తే కదా, ఆ సాయి మాల దీక్షలో ఉండే ఆనందాన్ని ఆయన అనుభవిస్తే కదా. మరి అంత పెద్ద సర్జరీ జరిగి మేజర్ సర్జరీ కుట్లిప్పగానే మాల వేసేసుకున్నాడంటే ఆ మాధుర్యం, ఆ ఆనందం, ఆ అనుగ్రహం ఆయన అనుభవించాడు 17 సంవత్సరాలు. అందుకే వేశాడు 18వ సంవత్సరం. కాబట్టి వారి అనుభవాన్ని వారి మాటల్లోనే విందాం. సాయిరాం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई दरबार महाराज की जय। द्वारका माई निवास साईनाथ महाराज की जय। సాయి మనం ఎంతో భాగ్యం చేసుకోబట్టే ఇక్కడ మీరందరూ వచ్చున్నారు. ఇందాక మన సత్యత్తులో చదివినట్టు 72 జన్మల సంబంధం ఉన్నాడు. అది అక్షర సత్యం. మన సాయి సచ్చరిత్ర అనేది అన్ని ఉపనిషత్తులు, వేదాల యొక్క సారం మొత్తం మనం జ్యూస్ తీసి మన సచ్చరిత్రలో ఉంది. మన సచ్చరిత్ర శోభాయాత్ర కూడా చేస్తున్నారు. మనం ఏమిటంటే బాబాని ఆరాధించడం కన్నా బాబా చెప్పిన మాటల్ని ఆచరించాలి. మనం ఇక్కడే పక్కనే విద్యాలయం ఉంది, దాంట్లో గురువులు బోధిస్తున్నారు లౌకికమైన విద్య మనం ఎదగడానికి. ఇది మన సాయి దర్బార్లో ఆధ్యాత్మిక పాఠశాల. ఇది సాయి సాయి మనకు అన్ని రకాలుగా బోధిస్తున్నారు. మీరు ఇక్కడ భక్తి భావం కలిగి ఉండాలన్నా కూడా నాకు సాయి ఇన్స్పిరేషన్. మేమిద్దరం చెప్పాం ఎన్నో జన్మల బంధం, సోదర సంబంధము. అభిషేకం చేసేటప్పుడు సాయిని చూసి నేర్చుకున్నాను నేను. ఆయన శ్రద్ధ భక్తి ఎట్లా చేస్తాడనేది అది నేను అలవర్చుకున్నాను. నేను ఈ మార్గంలో రావడానికి కూడా సాయి కారణం. నాకు అది ఆయనకు రుణపడి ఉంటాను ఎప్పుడు కూడా. నేను సాయి మాల కారణం కూడా మేము 2007లో బిగిన్ చేసాం సాయి. ఆ రోజు సాయి మేము అందరం కూడా వేసుకున్నాము. అట్లానే షిరిడి వెళ్తూ ఉన్నాం. ఆ రోజు అట్లా కంటిన్యూషన్ 3 సంవత్సరాలు వెళ్తున్నాము. అక్కడ మనం సాయి సచ్చరిత్రను ఓపెన్ చేస్తే 12 సంవత్సరాలు గురుసేవ చేయాలని చెప్పి వచ్చింది సాయి. అది 3 సంవత్సరాలు అలానే వచ్చేసరికి అప్పుడు నిర్ణయం చేసుకున్నాము. ఇటువంటి పరిస్థితుల్లోనే మనం 12 సంవత్సరాలు బాబా గురుసేవ చేసుకోవాలనుకున్నాం. అది కరెక్ట్గా 2018కి 12 సంవత్సరాలు అవుతుంది. బాబా మహాసమాధి చెందిన సంవత్సరం అది. అన్ని సంవత్సరాలు ఫస్ట్ మాలేసుకున్నప్పుడు మందిరంతో బాగా అటాచ్మెంట్ ఏర్పడింది. సాయి ఒక మాట చెప్పారు, సాయి ఇట్లానే మీరు కంటిన్యూ అవ్వాలని చెప్పారు. నేను అదే భావంలో రోజు మనం హారతికి వచ్చేవాడిని. ఎన్ని తండ్రి అనుగ్రహం అన్నమాట. ఇన్ని వర్షం కాదు, తుఫాన్ వచ్చినా సరే ఆగేవాడిని కాదు. అవి వచ్చినప్పుడు ఇంకా పట్టుదల పెరిగేది నాకు. వెళ్ళాలి 5:30 మందిని ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసేవాడిని. నేను ఆఫీస్ కన్నా లేట్గా వెళ్తాను. మన
మందిరానికి మనకి కరెక్ట్ టైంకి వచ్చేవాడిని. ఆ భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు, అనుగ్రహం ఇచ్చాడు. అట్లా చేస్తే మనకి 100వ సంవత్సరం బాబా మహాసమాధి భిక్షాటన భాగ్యాన్ని కూడా నాకు షిరిడీలో కలుగజేశాడు. అది మనసాయి గారు కలుగజేశారన్న తర్వాత మన సాయి నిర్వాహకులు నాకు ఇచ్చాడు. నా జన్మ అయితే ధన్యమైందని ఆ రోజు ఏడ్చాను సాయి. అంతా అప్పుడు ఆ రోజు అనుకున్నాం అట్లా ఉంది. అలాగే ఈ 2018లోనే తర్వాత నాకు కన్ను ప్రాబ్లం వచ్చింది. ఈ కన్ను బ్లీక్ అవ్వటం ఏది రావడం అది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది. బాగా చెవు కూడా పెయిన్ వచ్చింది. సర్జరీ చేయాలనుకున్నాము. అది ఊళ్ళో డాక్టర్ బాగుంటారని చెప్పేసి అనుకోవడం జరిగింది సాయి. అందరూ కుటుంబ సభ్యులు అందరూ నిర్ణయం తీసుకొని బాబా మీద బాగా వేశాము. మనసాయి గారు కూడా ముందు ఇంటికి వచ్చారు. వచ్చి చెప్పారు, మీరేం భయపడవద్దు సాయి, చేసేది ఆపరేషన్ బాబా, మీకు చేయించుకునేది బాబానే, చేసేది బాబానే, మీరేం ఆశ్చర్యపడవద్దు అని చెప్పన్నారు. నేను కూడా అది సాయి అది సాయి సంతోషం సాయి అని అనుకున్నాను. చిన్న బాబా ఉపయోగించారు నాకు వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాను. నేను నిరంతరం అదే భావంలో ఉంటాను. సాయి ఇన్స్పిరేషన్. నేను ఆఫీస్కి వెళ్ళినా ఏది వెళ్ళినా నిరంతరం ఏదైతే చెప్పారో సత్యక్తిలో ఉన్నదాన్ని 99% నేను పాటించగలుగుతున్నాను. తండ్రి అనుగ్రహంలో ఒకటి మన మానవాత్మగా చిన్న తప్పిదాలన్నా అది పాటిస్తున్నాం సాయి. అలాగే ఇక్కడ బయలుదేరి వెళ్ళాము 7వ తారీఖు. కానీ వెళ్ళాము షిరిడి. కానీ బాబా గారి నిదర్శనం నాకైతే ఎక్కడ కనపడట్లేదు. సాయి చెప్పారు కానీ సరే ఏదైనా నేను ధైర్యంతో వెళ్ళాను. డాక్టర్ దగ్గర మళ్ళీ అక్కడ మళ్ళీ రిపోర్ట్స్ చేశారు, స్కానింగ్ చేశారు, అన్నీ చేశారు. డాక్టర్ గారు కూర్చోబెట్టి చెప్పారు, రేపు మార్నింగ్ నీకు సర్జరీ చేస్తానయ్యా, నువ్వు ఏమాత్రం భయపడకూడదు. సర్జరీకి ఒకటే ఏంటంటే బ్రెయిన్కి సంబంధించిన ఆపరేషన్ నేను చాలాసార్లు చేశాను, నెంబర్ ఆఫ్ సార్లు చేశాను, నువ్వు మళ్ళీ ధైర్యంగా ఉండాలన్నాడు. చెప్పాను సార్, మీ మీద మీ వీడియోస్ చూశాను, చాలా ధైర్యంగా ఉన్నాను. నాకు అన్నిటికంటే బాబా గారు అంటే ప్రాణం సార్. బాబా గారు మీరు ప్రాణం చేస్తున్నాను, నాకు ఏమి భయం లేదు సార్, ఏ మాత్రం కూడా నేను భయపడని చెప్తున్నాను సాయి. మా అబ్బాయికి చెప్పాడు, మా డాడీ నుంచి బాబా డివోటీ సాయి, డాక్టర్ గారికి చెప్పాడు ఇంగ్లీష్లో, ఇట్లా 10 సంవత్సరం దీక్ష కూడా తీసుకుంటాడు మా డాడీ, ఇట్లా 2 సంవత్సరాల నుంచి అన్నారు సాయి. అప్పుడు డాక్టర్ గారు లేచి ఆయన జేబులో పర్సు తీసి బాబా గారి ఫోటో చూపించాడు సాయి. బాబా నేను ఇంత జర్నీలో నాకు ఎక్కడ బాబా నేను ప్రయాణం చేసేటప్పుడు చూస్తున్నా కారు మీద లేదంటే టీషైన్లో ఎక్కడో బాబాలు ఉంటారు కదా, మాకు అక్కడ ఉన్నాడు అనుకుంటాం కదా. నాకు నిదర్శనాలు కనపడకపోయి నేను అనుకున్నా, నా హృదయంలోనే బాబా ప్రతిష్ఠించుకున్నానులే సరే అన్న. కానీ ఎక్కడో సంశయం ఉంటుంది కదా, అది నాకు నిజంగా డాక్టర్ గారు ఆయన చూస్తానికి బాగా ఆయన ఒక స్టేట్స్ ఉన్నాడు, మంచి ఆయన ఫ్రెంచి టైప్ గడ్డ పెట్టుకున్నాడు. ఆయన మనం చెప్పాం కానీ ఆయన మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అది తీసి జేబులో తీసి అది చూపిస్తే కళ్ళమ్మటి నీళ్లు కాలిపోయింది సార్. నాకు మొదటిసారి చెప్పిన మాట బాబా గారు అసలు ఆపరేషన్ చెప్పారు వెళ్ళేటప్పుడు ఆ మాట నాకు అక్షర సత్యం. అదే ఆ మాట వెంబడే నాకు గుర్తొచ్చింది, చేసేది బాబా, చేయించుకునేది బాబా అన్నాడు సాయి. ఆ పరిపూర్ణమైన తండ్రి మీద విశ్వాసం. అది అట్లా ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ కూడా 2 రోజులు నాకు పెయిన్ తెరవలేదు, కానీ 3వ రోజు కొద్దిగా బాధ అనిపించింది. కానీ నేను మనసులో సంకల్పం అయితే ఉంది. నేను తర్వాత మా బాబీ వాట్సాప్లో పెడుతుంటాడు బీరుపూరి సాయిబాబా మందిరం గురించి. అక్కడ ప్రధాన నాయకుడు బాబా గారు ఆ రోజుల్లో ఫోటో ఇచ్చేసి షిరిడి రావద్దు, నాకు ఇదే షిరిడి అని చెప్పేశారు అన్న మాట కూడా గుర్తుంది. నా మనసులో వాడికి అనుకున్నాను, ఇది 18వసారి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నేను చేసుకోవాలనుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఎట్లయినా వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటే. పిల్లలు కూడా చాలా భయపడుతున్నారు, డాడీ చాలా ఖరీదైన ఆపరేషన్ చేయించాను నీకు, వాళ్ళు డాక్టర్ సర్జరీ చేశారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలని. నేను వాళ్ళకైతే అప్పుడు చెప్పాల, తర్వాత చెప్పాను చిన్నగా, అయ్యా ఇట్లా కుట్లు తీసేస్తాయి. నేను మటుకు అనుకున్నాను ఒక్క రోజు కూడా వేస్ట్ చేసుకోకూడదు. కానీ కుట్లు మీద వేసుకుని డాక్టర్ గారు కూడా కోపడతారు కాబట్టి కుట్లు దిగానే పెళ్లి చేయించుకోవాలనుకున్నాను. అట్లానే కుట్లు తీసిన మరుసటి రోజే వెంకట వెళ్ళాం, 1 కిలోమీటర్లు పూణే అది. అక్కడికి వెళ్ళాం సాయి. బాబా గారి మొదటి మందిరం. నేను ఎక్కడ మనం షిరిడి వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా అప్పుడు పవిత్రమైన పుణ్యక్షేత్రం. అది ముందు నేను దిగ్గానే భూమిని తాకి నమస్కారం చేసుకుంటాం, పవిత్రమైన క్షేత్రం కాబట్టి. షిరిడి మీరు కూడా అంతే, నాకు మొదటిసారి నేర్పించారు. ప్రతి మనం షిరిడిలో వేసి అడుగు కూడా మన బాబా తిరిగిన ప్రదేశం కాబట్టి ఉండాలంటారు. నాకు ఆ బీరుపూరి వెళ్ళగానే అదే అనుభవం కలిగింది. నాకు నిజంగా షిరిడి అనుభూతి అప్రయత్నంగా చేతులు భూమిని తాకి నేను కలగలుగుతున్నాను సాయి. ఆడ మందిరంలోకి వెళ్ళాను సాయి. మందిరంలో అసలు పూజారులు ఉంటారు కదా, అసలు ఎవరూ లేరు పూజారులు. అందరూ నీట్గా అలంకరణ చేస్తుంది. మన సాయి దర్బార్లో నా సొంత మందిరంలో ఎలా చేసుకుంటాను ఇక్కడ, నాకు అదే ఫీలింగ్ కలిగింది సాయి. బాబా గారి దర్వాజా దగ్గరికి వెళ్ళి ఇట్లా దండం పెట్టుకున్నాను సాయి. లోపల నుంచి ఒక కుక్క వచ్చి ఆవుతులు వాడేస్తుంది సాయి. కుక్క వేసుకుని పెట్టింది. మా అబ్బాయి డాడీ కుక్క కుక్క కలుసుకో అంటాడు.
వాస్తవంగా ఆమెతో 2 చేతులు పైకి ఇట్లా భుజాన్ని ఆనుకుంటాయి. అబ్బా నాకు అనిపించింది బాబా ఎట్లా ఎక్కడ అనుక్షణం ఎట్లా కాపాడుతున్నాడు అనేది సాయి. వెళ్ళి దాదాపు 1.5 hour ఉన్నాము. ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడ దర్శనం చేసుకొని మాల వేసుకొని బాబా గారి నేను దగ్గర మెడిటేషన్ చేసుకుని వచ్చాను సాయి. ఇంత భాగ్యం నాకు బాబా ప్రసాదించాడు. మనందరికీ సాయి చెప్తున్నాను నేను, ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటేనే మనం ఇక్కడికి వచ్చినాం సాయి. అది బట్టి సత్యం చెప్తున్నాను, నేను అనుభవించాను. మనకి ఇక్కడ మందిరం 20 సంవత్సరాలు ఉన్న బంధం ఉంది. 18 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. నేను 15 సంవత్సరాలు బాబా గారి సేవ చేసుకున్నాం. ఆయన అనుగ్రహంతో నీ దేశానికి అహంకారం అవుతుంది, అవకాశం బాబా ఇచ్చాడు. మీకు కూడా చెప్తున్నాను సాయి, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మనం బాబాని ఆరాధించడం కన్నా బాబా చెప్పింది ఆచరించడం మంచిది. మరుసాయిక పాఠశాల, ఆధ్యాత్మిక పాఠశాల చేసే ప్రతిదీ చెప్తున్నారు. నామం చెప్తున్నారు, భజన చెప్తున్నారు, సచ్చరిత్ర చెప్తున్నారు. మనం ఎలా బతకాలనేది మనకు తెలియజేస్తుంది. మన సచ్చరిత్ర శోభాయాత్ర చేయించారు సాయి. ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నాడు. మనం ఉత్తరించుకోవాలి సాయి. ఆయన చెప్పడం వరకు ఆయన డ్యూటీ ఉత్తరించు. నేనైతే ఆయన నుంచే ఇన్స్పిరేషన్ పొందాను. మనం ఆయన చెప్పే ప్రతి మాట దాంట్లోనే చెప్తున్నారు. ఆ సచ్చరిత్రలో పోతే మనం అనుభవించుకుంటే మన జీవితాలు నందనమనం అవుతాయి సాయి. మనం ప్రతిదీ ఆ తండ్రి మనం కాపాడతాడు అంతే. దానికి ఇక్కడ ఏం అక్షేప్తి కాదు. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. చెప్తున్నాను, నేను భజనలు కాకపోయినా నా ఫోన్లో 2-3 సంవత్సరాల క్రితం భజనలో కరన్న పాడిన పాటలు కానీ మన భజన సేవలో చేసిన భజనలన్నీ ఉంటాయి. నేను నైట్ టైం పడుకునేటప్పుడు కూడా ఆ భజన పెట్టుకున్నానంటే 2 గంటలు 100 అవుతుంది. సో బాబా ఒక్కొక్కడికి ఒకటి మదిసాయికి మందిర నిర్వహణ మనందరి సన్మార్గం నడిపించే బాధ్యత ఆయనకి ఇచ్చాడు. భజన చేసే బాధ్యత అరణ్యకి ఇచ్చాడు. అభిషేకం చేసే బాధ్యత మనకి ఇచ్చాడు. శ్రవణం కూడా ఎంతో ముఖ్యమైనది. నవేద భక్తుల్లో మనం వింటున్నాము, మీరందరూ వింటుందని కదా సాయి కూడా చెబుతున్నారు. అది మనం అనేది ఎంతో గొప్ప విషయం. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఆ తండ్రి మార్గంలో నడవాలి సాయి. బాబా ఎన్ని మాటలు చెప్పాడో అది మొత్తం సచ్చరిత్రలో ఉంది. అదంతా అనుభవించాలి సాయి. పాపం మధుసాయి తపన అడిగి చూస్తుంటే ఎంత ముచ్చుకేస్తుందో. ఇంత ఇదిగా మనం తీసుకెళ్లాలని ఆయన అంటున్నాడు. ఆయన చెప్పడం వరకే కానీ ఆచరించుకోవడం మనది. ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. మనం అనుకుంటాం తెలుసని, ఇంకా మనం మారాలి. ఎలా ఉండాలంటే మన మాట మాట్లాడితే మంచి భూషణంగా ఉండాలి, మధురంగా ఉండాలి. బాబా అంటాడు మనలో గొప్పతనం కానీ అహంకారం కానీ. ఇప్పుడు ప్రార్థన చేశాను, మనలో కామ క్రోధ లోప పరమాచార్యాలు తీసేమని ప్రార్థన చేపిస్తున్నారు సాయి. నిరంతరం చేపిస్తున్నారు. ఇక్కడ 23వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎంతో భాగ్యం ఉంది. నాకు చాలా ఇష్టమే కానీ కొద్దిగా ఆరోగ్యం ఇచ్చి రాకపోతున్నాను. నేను రేపు కూడా రావాలని నాకు 13 వెంకటేశ్వర ప్రాణం. నాకు కూడా మదిసారి చేసే ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొంచుకున్నాను. నేను అదే చెప్పారు సాయి, మీరు వద్దులే సాయి రావాలని అన్నారు. నేను రాకపోయినా నా మనసు మీ అమ్మడే వస్తుంది సాయి. ఇంతటి మనకి భాగ్యం బాబా మదిసారి రూపంలో ఈ పద్మావతి నాకు మొత్తం ఇచ్చారు సాయి. నిజంగా మేము అందరం కూడా గట్టిగా రుణపడి ఉంటాం సాయిని, సర్వదా రుణపడి ఉంటాం. చెప్తున్నాను, ప్రతి మనిషిలో మంచితనం ఉంది సాయి. ఆ మంచితనాన్ని మనం పట్టుకుంటే మన మార్పులు భగవద్గీత చెప్పిన, పురాణం చెప్పిన, బైబిల్ చెప్పినది మనకు అందరికీ గురువు గారి ఇన్ని మంచి మాటలు చెప్తున్నాడు. ఆ మాటలు మనం ఆచరించుకుంటూ వెళ్తే మన జీవితం అయితే అందరం మనం అవుతుంది. నా కొద్దిపాటి అనుభవంతో చెప్తున్నాను. మీరందరూ కూడా అందరూ సభకి అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పేది ఏం కాదు. అయినా కూడా మనం ఏంటంటే నిరంతరం మాట్లాడుకుంటుంటే అలాంటి విషయాలు మనం మర్చిపోతుంటాం మానవం కాబట్టి. నేను కూడా భగవద్గీతలో కానీ ఇట్లా సాయి చెప్పి కొన్ని మహాత్ములు చెప్పిన మాటలు వింటుంటా. మనం ఎందుకంటే మీరు పెట్టుకున్నప్పుడు మనం కూడా జారిపోతుంటాం లౌకికంగా. కానీ ఇప్పుడు వెళ్లకుండా అదే కూడా మీరు వేసుకున్న దీక్ష వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇట్లానే కంటిన్యూ అవ్వాలి సాయి. ఆ తండ్రి మనకు శక్తి ఇస్తాడు. నేను అనుకున్న 18వ సంవత్సరం ఇంకో వర్షం మా మిస్సెస్ అయితే బ్రెయిన్ ఆపరేషన్ ఉపయోగ భయపడింది. నేను ఒకటే మాట చెప్పాను, 99.9% బాబా అంతా మేలు చేస్తాడు. 0.01% నేను చేసిన ఒక సత్యం చెప్తున్నాను బాబా కూడా. నా ప్రాణం పైన బాబా నాకు నేను ఉంచుదని చెప్పాను మా ఆవిడకి. ఎందుకంటే మనం సేవ చేసినప్పటికీ కూడా మన వాళ్ళు మనలో మాత్రం కాబట్టి చెప్పాను నేను. నా తండ్రి ఎందుకంటే ఎన్నో మనకు కాపాడాడు, ఎన్నో చేశాడు సాయి. మనకు తెలవదు అంటే మనమే 100 సంవత్సరాల ముందు మనం లేము, 100 సంవత్సరాల తర్వాత మనం ఉన్నాం. కానీ ఉన్నంత సమయంలో ఆ తండ్రి ప్రేమను మనం పొందుకోవాలని కావాలి. ఇంత జ్ఞానం కూడా మనకు వస్తుందంటే సాయి ఆయన నిరంతరం కృషి చేస్తున్నాడు. ప్రార్థన ఏంటి, భజన ఏంటి, నామం ఏంటి, ఇవన్నీ మనం మీరందరూ కూడా చేయండి సాయి. మనకి ఎన్ని అనుభవాలు ఇస్తున్నాడు. నిజంగా ఎన్నో కలియుగంలో బాబా లాంటి సులభమైన దేవుడు, ఇంతకన్నా మంచి దేవుడు ఎవరు లేరు సాయి.
నేను చెప్తున్నాను, మన బాబాను పట్టుకుంటే సర్వదేవతా స్వరూపుడు బాబా. మనం ఎక్కడికి ఏది చేయాల్సిన అవసరం, పరమశివుడితో సమానం. కార్తీక మాసమైనా చెప్తున్నాను, బాబాని మనం పూజ చేస్తే ఆ పూజలు అందుకుంటాయి. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం సాయినాథ్ మహారాజ్ సద్గురు సామ్రాట్ ఆ తండ్రి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన బాబా గారికి పాదాభివందనాలు చేస్తున్నాను. మరుసారి గారికి పాదనమస్కారం. అట్లా మీ అందరికి కూడా పాదనమస్కారం. సాయి మీరందరూ బాబా మార్గంలో మనం అందరం ముందుకు వెళ్ళాలి. మనందరం కుటుంబ సభ్యులు బాబా వాళ్ళతో మాట్లాడుతుంటే మనకి సమయం కూడా ఇప్పటికే సమయం. నమస్కారం సాయిబాబా. మనందరికీ స్ఫూర్తిదాయకంగా, మనందరికీ ప్రేరణగా ఎంతో స్ఫూర్తినిచ్చారు శ్రీనివాస సాయి. మన సాయినాథ్ గారు కుటుంబ సభ్యుడు. సమయం చూడండి, ఈరోజు ఎంత ఏర్పాటు చేశాడు శ్రీనివాస సాయి బాబా. అర్థమైందా మీకు? నిన్న వచ్చారు, ఉంటారనుకున్నాను నేను. నిన్న నాగమణి సాయి ఉభయకథల గురించి కూడా చెప్పుకుంటున్నాను 10 నిమిషాలు. ఇప్పుడు ఈరోజు ఉభయకథల గురించి చెప్పుకునేది కూడా లేదు, వద్దన్నారు కాబట్టి వాళ్ళు. అంటే సమయాన్ని కూడా ఎవరిచ్చారు? శ్రీనివాస సాయి సమయాన్ని కూడా ఏర్పాటు చేశాడు. నిన్న మాట్లాడుంటే ఇంత టైం జరిగేది కాదు. అంటే కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్ప గమనాయ నమః అని షష్టోత్తరం ఉండేది సత్యం కాదా? ఎవరికి ఏ సమయానికి ఎక్కడ పెట్టాలా, ఎంతసేపు మాట్లాడించాలా అంతా ఆయన ప్రణాళికలో భాగమే. మాస్టర్ ప్లాన్ ఇది. సాయి మాస్టర్ ప్లాన్ లో భాగంగానే సాయి అక్కడ మారేశారు, మనం ఇక్కడ మారేసాం. సాయి మాల అక్కడ ఎందుకు ఇచ్చాడంటే పూణేలోనే చేయించుకోవాలి ఆపరేషన్. ఆ సాయిబాబు గుడి దగ్గరలోనే 18 సంవత్సరాలకి బాబా స్వయంగా ఫోటో ఇచ్చిన మందిరంలో మాలాధారణ జరిగినది. 18 సంవత్సరాల మాలాధారణకి ఇచ్చిన వాల్యుబుల్ గిఫ్ట్. శతాబ్ది మహోత్సవాల్లో భిక్షించాడు. 18 సంవత్సరాలకి ఇది ఇచ్చాడు. అంటే సజ్జలు మైనస్ లో కూడా, అర్థమైందా, కష్టంలో కూడా బాబా అనుగ్రహం లభించింది. ఇక్కడ మనం గుర్తు అండర్లైన్ చేయాల్సింది. కష్టమే కదా సజ్జలు అంటే. కష్టంలో కూడా బాబా అనుగ్రహం అక్కడ కూడా ఇచ్చాడు. మరి ఆ మందిరంలో మాలేటువంటి ఎంత మహద్భాగ్యం. సాయిరాం సాయిరాం సాయిరాం. మనలో కూడా ఊహించని సంఘటన. పూణేకి బాబా మాలేసాడు సజ్జలు కాకుండా. బాబా తొలి మందిరం అది భారతదేశంలో. మరి అక్కడ కూడా వెన్నట్టు ఉన్నాడు డాక్టర్. సర్జరీ ఆపరేషన్ చేసే డాక్టరే ఫోటో తీసాడు జోగులను చేసి. అసలు అంటే ఆయన కూడా ముందుగానే డాక్టర్ని చూసి పెట్టింది ఎవరు? సాయి బాబా. సాయిరాం సాయిరాం. షిరిడీ సాయినాథనీ రూపం ఓ అద్భుతం. షిరిడీ సాయినాథనీ ధ్యానం ఓ అద్భుతం. నీ దరహాసం ఓ అద్భుతం. నీ పదవాసం ఓ అద్భుతం. ఓ అద్భుతం సాయి ఓ అద్భుతం. ఓ అద్భుతం సాయి ఓ అద్భుతం. షిరిడీ సాయినాథనీ రూపం ఓ అద్భుతం. షిరిడీ సాయినాథనీ ధ్యానం ఓ